ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అంటే చూపుతో చూసే వాళ్ళకి చెప్పుంటే బావుండేదేమో అని ఆడవాళ్ళు అంటున్నారనమాట. మంచి ప్రశ్న. ఏంటంటే అమ్మా, ఈ దరిద్రపు చూపుతో చూసేవాళ్ళే గనక లేకపోతే హ్మ్. ఏమవుతదంటే, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారు కొంతమంది ఇక్కడికి. ఆ కల్చరు హ్మ్. ఇక్కడ వాళ్ళు అక్కడే ఎందుకు ఒక హాలీవుడ్‌లో యాక్టర్లు కాలేకపోయారు అంటే, మన ప్రపంచం మొత్తం మీద కూడా ఉప్పు, కారాలు ఎక్కువ తినే దేశం మన భారతదేశం. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉప్పు, కారాలు తింటారు. దీనివల్ల ప్రపంచంలో అందరికన్నా కామం ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే హ్మ్. అది భారతదేశం. హ్మ్. అందుకే మన పాపులేషను హ్మ్. ఇంతగా పెరుగుతుంది. హ్మ్. అలాగే మన ఈ ఇండియాలో మొత్తంలో కూడా అంతకన్నా అందరికన్నా కామం ఎక్కువగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అనుకుంటే అందులో మన తెలుగు వాళ్ళు తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ సదరు మహిళలు ఎవరైతే ఐటెమ్ సాంగులు చేసుకుంటూ గ్లామర్ చూపిచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు ఈ ఇంత అంత డిమాండ్‌కి ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళ వల్ల. ఈ ఎవరైతే ఐటెమ్సా, ఇలియానా, అనుష్క అని చెప్పి సంగలు గార్చుకుంటూ చూసే ప్రజలు కొంతమంది, అది కూడా ఒక వల్నరబుల్ ఏజ్‌లో వాళ్ళు, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక 15-25 ఏజ్‌లో వీళ్ళు చూసుకొని రెచ్చిపోయి ఇది చేసుకుంటూ టికెట్ల కోసం వందల రూపాయలు ప్యాంట్లు చింపుకుంటూ హ్మ్. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి వాళ్ళకి లైకులు కొట్టి వ్యూలు పెంచి వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా డబ్బులు, హ్మ్. అలాగే సినిమాల ద్వారా డబ్బులు ఇచ్చేది. హ్మ్. అందుకే మన పాపులేషను హ్మ్. ఇంతగా పెరుగుతుంది. హ్మ్. అలాగే మన ఈ ఇండియాలో మొత్తంలో కూడా అంతకన్నా అందరికన్నా కామం ఎక్కువగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అనుకుంటే అందులో మన తెలుగు వాళ్ళు తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ సదరు మహిళలు ఎవరైతే ఐటెమ్ సాంగులు చేసుకుంటూ గ్లామర్ చూపిచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు ఈ ఇంత అంత డిమాండ్‌కి ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళ వల్ల. ఈ ఎవరైతే ఐటెమ్సా, ఇలియానా, అనుష్క అని చెప్పి సంగలు గార్చుకుంటూ చూసే ప్రజలు కొంతమంది, అది కూడా ఒక వల్నరబుల్ ఏజ్‌లో వాళ్ళు, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక 15-25 ఏజ్‌లో వీళ్ళు చూసుకొని రెచ్చిపోయి ఇది చేసుకుంటూ టికెట్ల కోసం వందల రూపాయలు ప్యాంట్లు చింపుకుంటూ హ్మ్. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి వాళ్ళకి లైకులు కొట్టి వ్యూలు పెంచి వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా డబ్బులు, హ్మ్. అలాగే సినిమాల ద్వారా డబ్బులు ఇచ్చేది ఎవరయ్యా అంటే హ్మ్. మీరు బాంబే పోండి. నేను నిన్న నాకు ఇద్దరు మిత్రులొచ్చారు బాంబే నుంచి. ఏం జరుగుతుందో వాళ్ళు చూసి అడిగారు. ఏంట్రా అంటే, "మీ బాంబేలో కూడా ఎవరైనా ఇట్లా పొట్టి బట్టలేసుకొని పోతే ఇలాగే చూస్తారా పట్టి పట్టి" అంటే, పట్టించుకోను కూడా పట్టించుకోరా, మా పని మేము చూసుకుంటాం" అన్నాడు. నిజమా అన్నాను. హ్మ్. ఏ అది చాలామంది అలా యేసుకుంటూ పోతుంటే ఇక్కడ ఎవ్వడికి అంత పట్టవు అన్నాడు. ఎందుకు అని అడిగితే, ఈ అందరూ అలాగే ఉన్నారు కదా! మాకేం పెద్ద అనిపించదు. మాకు అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు హ్మ్. హ్మ్. అని అన్నాడు. హ్మ్. అది పాయింట్. ఏంటంటే అమెరికాలో అందరూ అలాగే ఉంటారు. హ్మ్. ఇక్కడ బాంబేలో కూడా ఈ మధ్య అలాగే తయారయ్యారు. హ్మ్. కాబట్టి ఏంటంటే వాళ్ళకి నార్మల్ అయిపోయినప్పుడు వాళ్ళకి హ్మ్. లేదు. బట్ ఒక 10 మంది నార్మల్‌గా ఉండి, హ్మ్. 10 మంది సంసారాలుండి, హ్మ్. ఒక్కళ్ళు సడెన్‌గా నేను ఇటువంటి హట్‌కే కనపడ్డారనుకోండి, హ్మ్. హా! అని హ్మ్. చెప్పి సంకర్చుకుంటూ అంటే చూస్తారు. ఈడ ఉప్పు, కారాలు ఎక్కువ వాళ్ళు తింటారు కాబట్టి, హ్మ్. వాళ్ళకి ఏమైనా వాళ్ళేమైనా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, మీరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే బదులు, హ్మ్. వాళ్ళు ఎలా ఉన్నా ఆడది, నువ్వు పుట్టుక, నీకు ఆడదాని శరీరం అంటే, ఆ బాడీలోంచే మనం పుట్టింది అని దానికొక రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాత్రం ఉండదు. కాదు. సెక్షువల్ పార్ట్స్ లాగా చూస్తారు. మీరు ఆడదాని శరీరాన్ని అది ఏమైనా అంటే బాడీ పార్ట్స్ ఏమైనా కనిపిస్తే అదొక సెక్షువల్ అపియరెన్స్ లాగా చూస్తూ ఉన్నారు తప్ప, అదే ఆడదాని శరీరం నుంచి మనం జన్మనిచ్చాము, మనం మగాడిగా పుట్టింది ఆ ఆడదని దాని మీద రెస్పెక్ట్ ఎందుకు రాదు? అలా లక్షల మంది అమ్మాయిల్ని చాలామంది అబ్బాయిలు అలాగే చూస్తారు. చక్కగా పద్ధతిగా అమ్మలాగా ఉన్నారు అని చెప్పి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు సాయి పల్లవి గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగు? ఆవిడని ఎవరు కూడా ఎందుకు అలా తప్పుకోవడంతో చూడరు? అలా ఉండాలి అమ్మాయి అంటే, అలా ఉండాలి అమ్మాయి అంటే అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీరు చెప్పిన ప్రతి ఆడపిల్లని అలా చూడట్లేదు కదా! ఇప్పుడు డ్రెస్సింగ్ ఫారెన్ కల్చర్ అంటున్నారు కదా! అసలు అంటే కొంతమంది హిస్టరీ తెలిసిన వాళ్ళు, మన పాస్ట్ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళేం మాట్లాడారు అనంటే, ఒకప్పుడు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అనేది అది రవిక కూడా వేసుకునేవాళ్ళు కారు. చీర అలా కట్టుకునేవాళ్ళు. చాలా వీరత్వం, ధీరత్వం ఉన్నవాళ్ళు. అలా ఉండేవాళ్ళు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ మొఘళ్ళు ఇక్కడికొచ్చి రూల్ చేయడం ద్వారా వాళ్ళు ఫస్ట్ కన్నేసింది ఆడవాళ్ళ మీద. దాంతో భయపడిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళని ఇన్సిస్ట్ చేయడము ఇట్లా అది స్టార్ట్ అయింది ఆ కల్చర్. ఇప్పుడు కల్చర్‌లో ఏది మారాలి? అటు నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి మొఘళ్ళ నుండి వచ్చిన ఆ బ్యాడ్ మేనర్ చూసే దృష్టికోణం
ఆడవాళ్ళని. అంతకుముందు కూడా అదే డ్రెస్సింగ్ యేసుకున్నా కానీ అలాంటివేవీ జరగలేదు. కానీ ఈ కల్చర్ బయట నుండొచ్చిన ఏ కల్చర్ ఉందో అది గదా మారాలి. అమ్మ అంతకుముందు అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు అలాంటివేమీ జరగలేదు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి స్టాటిస్టిక్స్ లేదు. ఆ రోజు జరిగిన న్యూస్ వెబ్‌సైట్‌లు మన దగ్గర ఏమీ లేవు. మన ఊరికే ఒక మాట వరుస కనుక్కున్నాం. ఉండొచ్చు. కానీ అది మన జరుగుండొచ్చు, కల్చర్‌లో జరగకపోయిండొచ్చు. కల్చర్‌లో డ్రెస్సింగ్ గురించి అలా గూడా అలా ఏం లేదు. అలా ఏం లేదు. అహా! అప్పుడు వాళ్ళేసుకునే డ్రెస్సింగ్ కొంచెం బానే ఉండేది. మీన్స్ ఏదో ఇలా రవికలా కట్టేవాళ్ళు. అంత అదేమ్మా. నిండుగా ఏం కప్పుకోలేదు. ఇక్కడ అసలు పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సి ఒక ఏంటంటే నిజంగానే అందరు మహిళలు కూడా ఈ రోజుకి అలాగే రవికెలు లేకుండా మీరన్నట్టుగా ఓన్లీ చీరతోనే వేసుకోగలరా? వినండి, పూర్తిగా వినండి. అందరు మహిళలు కూడా ఒక 10 ఏళ్ల నుంచి అలాగే ఉన్నారు. మేము కూడా పిల్లలు కూడా పెరిగేటప్పుడు తల్లుల్ని అలాగే చూస్తూ పెరిగినప్పుడు వాడికి బయట అలా చూసినప్పుడు అంటే తల్లిని అలా చూస్తూ పెరిగిన వాడికి బయట అలా పెరిగిన ఇది ఉండదు. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్‌గానే ఉంటది. ఓకే. ఇప్పుడు హ్మ్. మీరు హ్మ్. కేరళ పోయారు. హ్మ్. చాలామంది మీన్ పాయింట్ కూడా వేసుకోకుండానే చేస్తుంటారు. దట్ ఈస్ నార్మల్ దేర్. అక్కడ ఎవడు చూసి ఇది కాదు. కానీ ఆ సినిమాని మనవాళ్ళు చూసి సంగగారుస్తారు. ఎందుకు అంటే ఇక్కడ వీడికి ఇది కొత్త. హ్మ్. అక్కడ వాడికి అది అలవాటు. అలవాటైన చోట నీకు సెడక్షన్ చెల్లదు. అది నార్మల్ అవుతది. హ్మ్. కానీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ డిమాండ్ ఏర్పడుతది. ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇది మీరు నార్మల్‌గా ఎలా అయినా మీ మీ స్వాతంత్రం. కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కొంతమందిలో వ్యామోహం, రెచ్చగొట్టేతనము ఇవన్నీ కూడా పెంపొందిస్తున్నారు ఈ లేడీస్. వాళ్ళు అటువంటివి చేస్తూ ఒక పక్క అంటే వాళ్ళకి ఇదే కావాలి. వీళ్ళలో కామం ఉంటేనే వాళ్ళకి మార్కెట్ ఉంది. వీళ్ళలో కామం లేకపోతే వాళ్ళకి మార్కెట్ లేదు. సో వాళ్ళు రెచ్చగొట్టేట్టు ఐటెమ్ సాంగులు చేయడము, బూతులు మాట్లాడడం, బూతు పాటలు చేయడం అన్నీ చేస్తూ ఇది తగ్గాలని చెప్పి వాళ్ళు మాట్లాడేది సూడో ఫెమినిజం అవుతది అంటున్నా. హ్మ్. అహా! కాదు. అక్కడ దాంట్లో టెలికాస్ట్ అవుతూ ఉన్నప్పుడు అది కట్టేయి అని అక్కడ చెప్పగలిగిన ఆవిడ తనకి కొడుకుకి కూడా అలాంటివి చూడొద్దు, లేకపోతే అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతోంది అని అమ్మ అంటున్నాను. నేను ఎందుకు మీరు చెప్పలేకపోతోంది? మీరు మ్యారీడా? యాహ్! అమ్మా థ్యాంక్స్. మీ వారు మీరు పక్కన కూర్చొని ఇటువంటి సీన్ ఒకటి పెట్టుకొని మీ వారికి బాగా మంచి ఎక్స్పోజింగ్ సీన్లు ఏదన్నా వచ్చినప్పుడు లేకపోతే మంచి ఏ సర్టిఫికేట్ సినిమా వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఏయ్ నువ్వు చూడు కానీ కామంతో చూడకు అని చెప్తారా? ఏదైనా చూడు. చూడాలి గానీ దానికి మనము హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోవడం ఏంటండి? నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే అది నీ తప్పు. నువ్వు బుద్ధి మార్చుకో. నేనేంటి చెప్పడం నీకు? మీరు నీకు చెప్పట్లేదు. చే స నీకు 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 తల్లిదండ్రులు పెంచారు గదా! నీ తల్లిని చూసి నువ్వు పెరిగావు గదా! తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే ఆటోమేటిక్‌గా కొడుక్కొస్తాయి గదా! ఎందుకు రాలేదు? అంటే నేర్పించలేదా నీ తల్లిదండ్రి నీకు? నా తల్లిదండ్రి అదే నేర్పించారు అటువంటి దరిద్రాన్ని చూడకు అని. మరి మీరు మీ పిల్లలకి రేపు ఎలా నేర్పిస్తారో నాకు అహా! తెలియదు. అది చూడకు అని అది చెడు భావంతో చూడకు అని ఎందుకు చెప్పలేదు మీకు? అది ఏదైనా చెడు వచ్చిన భావంతోనే చూడాలి అని వాళ్ళు షూట్ చేస్తున్నారు. లేకపోతే అటువంటి సీన్‌లు ఎందుకు పెడతారు? For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.